అందరికీ ఒకటే సందేహం. ఎందుకు చిన్న చిన్న వయసులోనే సడన్‌గా జనాలు చనిపోతున్నారు అని. దీని గురించి అందరూ మాట్లాడుకుంటుంటే, గాసిప్ చేసుకుంటుంటే, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి కొంతమంది డాక్టర్లు కలిసి దీనిపైన ఒక కంప్లీట్ రీసెర్చ్ చేసి డిసెంబర్ 8వ తారీఖు పబ్లిష్ చేశారు. ఇది ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనే దాంట్లో అనే జర్నల్‌లో పబ్లిష్ చేశారు. ఒక సంవత్సరం పాటు అక్కడ వచ్చిన అందరికీ సడన్‌గా చనిపోయిన వాళ్ళందరికీ అటాప్సీలు చేసి, వాళ్ళు డిసైడ్ చేసిన విషయాలు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. దీన్ని బట్టి మీకు తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. అవసరమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెజారిటీ ఆఫ్ ది సడన్ డెత్స్ యంగ్ పీపుల్లోనే ఉన్నాయని, 18-45 మధ్యలోనే 57% ఆఫ్ సడన్ డెత్స్ ఉన్నాయి అని. అంటే మొత్తం ఆటాప్సీలు ఎన్ని వచ్చినాయి, దాంట్లో సడన్ డెత్స్ ఎంత వచ్చినాయి, దాంట్లో యంగ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, ఓల్డ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అని చేసి చూసినప్పుడు ఇలా తెలిసింది. యంగ్ పీపుల్లో 18-45 ఇయర్స్ మధ్యలో సడన్ డెత్స్ ఉన్న వాళ్ళల్లో యావరేజ్ ఏజ్ 33 ఇయర్స్ మాత్రమే ఉంది. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మగవాళ్ళకి ఈ రిస్క్ బాగా అధికంగా ఉంది. ఎంత తేడా ఉంది? 4.5 టైమ్స్ అధికంగా ఉంది ఉమెన్తో పోల్చుకుంటే. అంటే యంగ్ పీపుల్ చనిపోయే వాళ్ళల్లో ఒక 5 మగవాళ్ళు చనిపోతే ఒక్కళ్ళు మాత్రమే లేడీస్ చనిపోతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్స్కి దీనికి అస్సలు లింక్ లేదని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది ప్రధానంగా ఎల్ఏడి అనే రక్తనాళంలో, దాన్ని విడో మేకర్ అంటారు, ఆర్టరీ అంటారు అనమాట. ఆ రక్తనాళంలో చాలామందికి బ్లాక్స్ ఉన్నాయి అనేది తెలిసింది. సో ఈ 70% కన్నా ఎక్కువ బ్లాక్లు చాలామంది అసిమ్టమాటిక్ పీపుల్లో ఉన్నాయని. అంటే వాళ్ళకేమి సిమ్టమ్స్ లేవు అంతకుముందు, సడన్గా చనిపోయే ముందు వాళ్ళకు కూడా బ్లాక్స్ ఉన్నాయని. అంటే సిమ్టమ్స్ లేకుండా కూడా బ్లాక్స్ ఉండొచ్చు, వాటిని టెస్ట్ చేసుకోవాలి అని అర్థం. ఇంకొక విషయం ఏంటంటే, 21% మంది ఎందుకు చనిపోయారనే విషయం అటాప్సీ తర్వాత కూడా తెలియలే. అంటే 5 చనిపోయిన వాళ్ళు సడన్ డెత్స్ ఉన్న వాళ్ళల్లో ఒకళ్ళకి ఎందుకు చనిపోయారనే సంగతి అటాప్సీ చేసిన తర్వాత కూడా తెలియలే. వీటిల్లో ఎక్కువ శాతం మరణాలు ఇంటి దగ్గర అయినాయి. అది కూడా 40% మరణాలు నైట్ టైంలో అయినాయి. ఇంపార్టెంట్ థింగ్ వీటిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇట్లా సడన్గా చనిపోయిన వాళ్ళల్లో మెజారిటీ స్మోకర్స్ ఉన్నారు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు అనేది తెలుస్తుంది. గుండె కారణాలు కాకుండా ఊపిరితిత్తుల కారణాలు కూడా ప్రిడామినెంట్గా ఉన్నాయని. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటి? ఒకటి, మన అందరము వ్యసనాలకి దూరంగా ఉండాలి. రెండోది, రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి. సిమ్టమ్స్ లేదు అన్న కారణంగా మనం టెస్ట్ చేసుకోకుండా ఉండకూడదు. కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల అనే విషయాన్ని పక్కన పెట్టేసి వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే సడన్గా మరణాలు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది.